2029లో అధికారంలోకి రాగానే టీడీపీ వాళ్ళని రపా రపా నరుకుతా అని చెప్పి అంటున్నాడు. ఇది ఎలా చూడొచ్చు? 2029 వరకు రపా అనుకునే బదులు రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్ కార్పొరేషన్ లో ప్రజలు మళ్ళీ రపా అని వాళ్ళకి డిపాజిట్లు లేకుండా నరుకుతారండి. ప్రజలకు తెలుసు ఎక్కడ ఎలా నరకాలో, ఎక్కడ బటన్ నొక్కాలో. ఆ రపా అనేది రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్ కార్పొరేషన్ లో ఏంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చక్క రపా అని వైసీపీని భూస్థాపన చేస్తారు. అసలు జగన్ పర్యటనలు చేస్తున్నారు, ప్రజలందరూ బాధల్లో ఉన్నారు, నేను పరామర్శించడానికి వస్తున్నాను, టీడీపీ వాళ్ళే నన్ను ఆపేస్తున్నారు అంటున్నాడు. పరామర్శం చేయడం అని అంటే ఒకసారి గతంలో అతని నాన్నగారిని గుర్తు తెచ్చుకోవాలి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని. మహానుభావుడు. అతను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన పర్యటన చేసినప్పుడు రైతుల దగ్గరికి కానీ, ఇదే విద్యార్థుల దగ్గర కానీ, నిరుద్యోగుల దగ్గర కానీ ఆయన వెళ్ళిన విధానం ఎలా ఉంది, నువ్వు వెళ్ళిన విధానం ఎలా ఉంది? ఒక రైతు పంట పండిస్తే ఆ పంట పండిందంటే దాన్ని బంగారంలా చూసుకుంటాడు. అతనికి రూపాయి మిగిలిద్దని ఏ రైతు చూసుకోడండి. తన పండించిన పంటని బంగారంలా చూసుకుంటాడు. అలాంటి రైతు పంటను నువ్వు కొని రోడ్డు మీద పడేసి టాటర్ తొక్కావనంటే నీకు రైతు మీద ఏం ప్రేమ ఉంది?